ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. మనం ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దొని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు లేకపోతే అభినందనలు, శుభాలు, శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఈ దినము ఎవరైనా మీ కుటుంబాల్లో ఎవరైనా బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే ప్రభు వారిని దీవించునుగాక. వారికి దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహించాలని, ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించాలని వారి కొరకు ప్రార్థన చేస్తాం. మీ బర్త్డేలు ఉన్నట్లయితే తెలియజేయండి. అంతేకాకుండా ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీరు అది కూడా తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఇలాగ అనేకమైన వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోవాలని, తద్వారా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాలని కోరుకుంటున్నాను. ఇంకా స్పెషల్ అకేషన్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటి గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రార్థనా మనవులు దయచేసి మాకు తెలియజేయండి. ప్రభుత్వమైతే అక్టోబర్ నెలలో కూడా మొదటి వారంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండడానికి, సంఘంతో కలిసి ఉండడానికి, సంఘంలో దేవుని బిడ్డలందరూ కొంతమంది కలిసి ఉండడానికి కూడా ఆలోచనలో ఉన్నారు. కనుక ఉపవాస కూడికల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మనవులు పంపించాల్సిందిగా కోరుతున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత 3 ఎపిసోడ్లో అనగా 620లోను, 619లోను, 618లోను యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని గురించి ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం, ప్రభుత్వమైతే వచ్చే ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం గురించి ఆలోచిస్తాం. తర్వాత మనం ముందున్న వచనాలకు వెళ్దాం. దేవుని స్తోత్రం. మన మూల వాక్యం కీవర్డ్స్ చదువుకుందాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు దిస్ స్పిరిచువల్ ఫ్యామిలీ, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కుటుంబానికి, ఈ టీవీ కార్యక్రమ కుటుంబానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లేదంటే ఈ గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఈ ఆన్లైన్ మినిస్ట్రీ, ఆఫ్లైన్ మినిస్ట్రీ కాదు, ఆన్లైన్ మినిస్ట్రీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆఫ్లైన్ మినిస్ట్రీకి నేను ఎందుకు ఆహ్వానం పలకడం లేదంటే, మీరందరూ ఏవో స్థానిక సంఘాలకి కమిట్ అయిపోయారు, అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు చక్కగా లేకపోయినా అక్కడే ఉండండి, అక్కడ సంస్కరణలు జరిగించండి. ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ ప్రపంచంలో మీరు పోరాడండి. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ సంఘాలు లేవు, పర్ఫెక్ట్ మనుషులు లేరు, పర్ఫెక్ట్ పాస్టర్లు లేరు. No church, no pastor, no church member or no Christian is perfect. Only Jesus Christ is perfect. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలోంచి మనము జీవించడానికి, మన కుంగుబాటుల్లోంచి, మన కన్నీటిలోంచి కోలుకోవడానికి మనం కృప వెంబడి కృపను పొందుతున్నాం. కృప 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 కృప. పోయిన నెలలో కృప, అంతకుముందు నెల కృప, పోయిన సంవత్సరం కృప, పోయిన వారం కృప, పోయిన నిన్నటి దినం కృప, ఇలాగా మోర్ గ్రేస్ అనుభవిస్తున్నాం. వస్తుంది కృపా ప్రవాహం, మనల్ని తాకుతుంది. కృపా ప్రవాహం మన కుటుంబాలను తాకుతుంది. కృప ఒక నది వలె వస్తుంది మన దగ్గరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దాన్ని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అలాగే జరగాలి. తగిన శాస్తి జరిగింది వాళ్ళకి. ఆవేశపడి, ఉద్రేకపడి ఏదో సాధిస్తాము, చేద్దాం అనుకున్నారు. క్రీస్తుకు విరోధంగానో లేకపోతే క్రీస్తు నుండి వెలుపలకు వచ్చి నువ్వేం చేయలేవు. ద్రాక్షావల్లి అయినటువంటి పునరుత్థానుడైనటువంటి ప్రభువులో తీగల్లాంటి వాళ్ళు
కానీ ఈ తీగల్లాంటి పేతురు, తీగల్లాంటి యోహాను, తీగల్లాంటి యాకోబు, తీగల్లాంటి తోమా, తీగల్లాంటి నతనీయేలు, తీగల్లాంటి యూదా, ఫిలిప్పు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ తీగల్లాంటోళ్ళు ఫలించకుండా, నిలిచి ఉండకుండా వేరుగా వచ్చి ఆ కాండంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంపుకొని వచ్చి వేరుగా ఉంటే వాడిపోతున్నారు. క్రీస్తుకు వేరుగా ఉంటే, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుకు వేరుగా ఉంటే వాడిపోతాం, మనం మాడిపోతాం, కాలిపోతాం, బూడిదైపోతాం, ఏమి లేకుండా మిగులుతాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యుల యొక్క పరిస్థితి అంతే. ఆయనకు వేరుగా ఉండి, పునరుత్థానుడైన ప్రభువుకు వేరుగా ఉండి ఏదో సాధిద్దాం, ఏదో పార్ట్ టైం మినిస్ట్రీ చేసుకుందాం, ఏదో పార్ట్ టైంగా చేపలు పట్టుకుందాం. ఇంతకుముందు పార్ట్ టైం మినిస్ట్రీ అనే ఆలోచన ఉండొచ్చేమో, ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ అనే టైప్లో ఆలోచనలోకి వచ్చినట్టున్నారు. ఆ రోజు చూస్తే మన ఆలోచనను కాదన్నాడు, మన ప్లాన్ని కాదన్నాడు, 3 పర్ణశాలలు అంటే కుదరదు, వద్దు అన్నాడు. వెంటనే ఆకాశం నుంచి ఏదో సౌండ్ వచ్చింది. సరే పోనీ అట్లీస్ట్ ఈ చేపలను పట్టుకుందాం, మనకు తెలిసిన పని ఇది ఒకటే కదా అని వస్తే, నీకు తెలిసిన పనిలో కూడా నీకు పరాజయం కలుగుతుంది. దేవుని స్తోత్రం. మనకు తెలియని పనిలో, తెలియని చోట మనం సక్సెస్ సాధిస్తామేమో, విజయం సాధిస్తామేమో, కానీ కొన్నిసార్లు మనకు తెలిసిన చోట, మనకు తెలిసిన పనిలో కూడా ఫెయిల్ అయిపోతుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పాప జీవితంతో లేదా పాత జీవితంతో పనేంటి? పాత జీవితంతో, వాట్ డు వి హ్యావ్ విత్ అవర్ ఓల్డ్ లైఫ్? మీ ప్రాచీన పురుషునితో ఉన్నటువంటి జీవితం, మీ ప్రాచీన లేదా పూర్వపు భర్తతో ఉన్నటువంటి జీవితం, మీ పూర్వకాలపు ధర్మశాస్త్రముతో, సాంప్రదాయాలతో ఉన్నటువంటి అనుబంధం, లేకపోతే ఆ సంసార జీవితం లాంటి అనుబంధం, వీటితో ఏం పని మీకు? యు హావ్ టు డూ నథింగ్ విత్ యువర్ ఓల్డ్ లైఫ్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, ఆ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. న్యూ మ్యాన్గా మనం తయారవుతున్నాం. ఇప్పుడు వీళ్ళకి ప్రశ్న, ఇది ప్రభు వేసిన ప్రశ్నే కాదు, వాళ్ళు ఒకరికొకరు వేసుకున్న ప్రశ్నే కాదు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం వేసుకుంటున్న ప్రశ్న, పాత జీవితంతో వాళ్ళకేం పని, లేదా ఓల్డ్ లైఫ్తో వాళ్ళకేం పని? 3.5 సంవత్సరాల క్రితం చేసుకుంటున్న పనితో యేసు ప్రభు బలవంతంగా ఎవరికి మత మార్పిడి చేయలేదు, బలవంతంగా ఎవరికి పిలుపునివ్వలేదు. పిలిచాడు, వాళ్ళు వచ్చేసారు. నేను రాలేను, నా వల్ల కాదు అంటే, లేదు, బలవంతంగా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకోపోవడమో, లేదా తీసుకొని శిష్యులుగా మార్చుకునేది, లేకపోతే స్వార్థికులుగా మార్చుకునే అవకాశం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పాత జీవితంతో పనేంటి? ఏంటి పాత జీవితం? పాత జీవితం వలతో కూడుకున్న జీవితం, కొత్త జీవితం విలువలతో కూడుకున్న జీవితం. మరలా చెప్తున్నాను, పాత జీవితం వలతో కూడుకున్న జీవితం, కొత్త జీవితం విలువలతో కూడుకున్న జీవితం. వాళ్ళ జీవితాన్ని 2గా చేయొచ్చు, 2గా ముక్కలు చేయొచ్చు, 2గా విభజించవచ్చు. చేపలు పట్టేటప్పుడు చేపలు పట్టడం వదిలేసిన తర్వాత, అనగా పిలుపుకు పూర్వం, పిలుపు తర్వాత లైఫ్ చూడండి. మధ్యలో పిలుపు వచ్చింది, పిలుపు వచ్చి వాళ్ళ లైఫ్ను 2గా చేసింది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ప్రతి మనిషికి ఒక పాత జీవితం ఉంది, లేదంటే ఒక మనిషి కొత్త జీవితం లేదు, పాత జీవితంలోనే కొనసాగుతున్నాడు. ప్రతి పరిశుద్ధునికి ఒక పాప జీవితం, ఒక పాత జీవితం ఉంటుంది. అదే పాప జీవితం అంటే, పాత జీవితం అంటే పాప జీవితమే. ఇప్పుడు ఈ పాత జీవితంతో పని ఏంటి? ద ఓల్డ్ లైఫ్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కక్కిన దాంతో మనకేం పని? పొర్లి వచ్చిన బురదతో మనకేం పని? నో, మన సంబంధం లేదు. గుడ్ బై చెప్పేశాం.
సెలవు తీసుకున్నాం, వీడ్కోలు పలికాం, టాటా చెప్పేశాం, ఇక మళ్ళీ ఎందుకు? మేము సమస్తమును విడిచిపెట్టామని చెప్పుకున్నారే, పేతురు అన్నాడే, బలంగా బల్లగుద్ది చెప్పాడే, బాగానే ఉంది, ఓకే, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావు, బాగానే ఉంది. కొన్ని రోజులుగా లేకపోతే కొన్ని గంటల క్రితం నీకు వచ్చిన ఆలోచన కదా చేపలు పట్టాలని. పాత జీవితంతో పనేంటి? 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అసలు ఎందుకు ఈ పాత వృత్తిలోకి వాళ్ళు వెళ్ళారు? పాత పనిలోకి ఎందుకు వెళ్ళారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచున్నాడు. సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. As Jesus was walking along the shore of Lake Galilee, he noticed 2 brothers fishing, Simon and Andrew. He watched them as they were casting their nets into the sea. దేవుని స్తోత్రం. They were fishermen. దేవుని స్తోత్రం. వాళ్ళు జాలరులు. వీళ్ళు పాత జీవితానికి ఎందుకు తిరిగి వెళ్ళారంటే, ముందుకు కాకుండా వెనక్కి ఎందుకు వెళ్ళారంటే, వెనక్కి ఎందుకు నడిచారంటే, ఒకటి అనుభవాన్ని బట్టి. We have experience అండి. 20 years we were on the sea. 20 years we were with fishers. 20 years we were with nets and boats. ఇప్పుడు ఏమైంది? పాత జీవితం అనుభవం ఉంది కాబట్టి, అలవాటైన పని కాబట్టి దాన్ని వదులుకోలేకున్నారు. ఆ పాత వృత్తికి గుడ్ బై చెప్పాల్సిన వాళ్ళు, కొత్త బాధ్యతను అప్పగించినప్పుడు పాత వృత్తిని వదిలిపెట్టేసినట్టు వాళ్ళు మరలా తిరిగి పాత వృత్తిలోకి వెళ్ళారంటే కొత్త బాధ్యతను వాళ్ళు మర్చిపోయారు, కొత్త బాధ్యతను మర్చిపోయారు. మొట్టమొదటి విషయము వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి, లేకపోతే వాళ్ళకి అలవాటైన పని కాబట్టి, అకస్టమ్డ్గా ఉన్నటువంటి, హ్యాబిచ్యువేటెడ్గా ఉన్నటువంటి పని కాబట్టి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒకని గురించి రాయబడింది. నేను తోవలేను, భిక్షమెత్తలేను అని చెప్పి తెలివిగా తన కింద పనిచేసిన వాళ్ళ ఆ గృహ నిర్వాహకులు, ఆ పని వాళ్ళ యొక్క అప్పును తీర్చేసినట్టు ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఆయన చెప్తుంటే మాట, నేను తోవలేను, నేను భిక్షం అడగలేను, కానీ మనం అడగొచ్చు దేవుణ్ణి, ఎందుకు ఇలా అయింది అనగా తిరుగుబాటు కాదండి, ఆయన మనం అడగొచ్చు. మొట్టమొదటి విషయము, వాళ్ళు ఎందుకు వెనకాలకి వెళ్ళారు అని జస్ట్ ఇమాజిన్ చేస్తే, ఊహిస్తే, అనగా వాక్యానుసారంగా ఊహిస్తే, మన ఇష్టానుసారంగా మనం ఊహించడం అని కాదు. వాళ్ళు జాలరులు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాళ్ళని పిలిచాడు. సరే, ఈ పిలుపు వచ్చి చాలా దినాల క్రితం అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుపుని వదిలిపెట్టేశారు, పాత జీవితంలో ఉన్నారు. 3.5 సంవత్సరం దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు, రోగులను బాగు చేసిన వాళ్ళు, రాజ్య సువార్త ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్తున్నారే, ఎంత విచారకరం. ఈ స్టోరీ అంతా ఎవరిదో స్టోరీ అనుకోవద్దు. ప్రతి అధ్యాయం చదువుతున్నప్పుడు, ప్రతి వ్యక్తిని గురించి మనం చదువుతున్నప్పుడు, ఇతను నేనే, ఇది నా స్టోరీయే. ఐఎమ్ లైక్ పీటర్, ఐఎమ్ లైక్ 6 అదర్ డిసైపుల్స్. ఇది నా స్టోరీ, ఇది మన స్టోరీ. వెనకంజ వేసేటువంటి విశ్వాసుల యొక్క స్టోరీ. దిస్ ఈస్ ద స్టోరీ. John 21 is the story of backsliding believers, backsliding Christians. కాదా? ఒక్కసారి వెలిగించబడి, దేవుని చేత వెలిగించబడి, ఆత్మ సంబంధంగా వెలిగించబడి, మళ్ళీ లోకం వైపు చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం అలవాటైన పని కాబట్టి మళ్ళీ పాత వృత్తిలోకి వెళ్ళిపోయారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? యేసు ప్రభుతో ఉన్నప్పుడు రొట్టెలు ఉన్నాయి, బాగుంది, బాగా తింటున్నాం, ఫుడ్కి లోటు లేదు.
నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా బాబు? నో 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 సార్, కొద కూడా లేదండి. మరి ఇప్పుడు ఏంటి? ఇశ్రాయేలులు ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చినప్పటికీ ఐగుప్తును జ్ఞాపకం చేసుకుని ఉన్నట్టుగా అక్కడ తిన్న దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, చేపలు, వీళ్ళు కూడా 3.5 సంవత్సరాల క్రితం పట్టిన చేపల్ని కొన్ని రోజుల క్రితం తింటున్నటువంటి ఈ 3 రోజులుగా వాళ్ళేమి శాకాహారం తినారా మాంసాహారం తినారా అనే డిబేట్లోకి మనం అడగలేదు. వాళ్ళు యూదులు ఇంచుమించు మాంసాహారం ఎక్కువ తింటుంటారు. కానీ ఈ సముద్రంలో చేపలు తిని చాలా రోజులు అయింది అనుకుంటాను వాళ్ళకి. పేతురు మిగతా 6 మందిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఏం పట్టలేదు. రెండో విషయం, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆహార సమస్యను బట్టి ఫుడ్ ప్రాబ్లం తినాలనిపించింది తింటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం అక్కడ మనకు శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆహారం కొనుటకు అనగా దే వెంట్ టు బై మీట్, మాంసం కొనుటకు వెళ్ళారు అని తర్జుమాలో రాయబడింది, ఇంగ్లీష్ తర్జుమాలో. గమనించాలి, వాళ్ళు మామూలు ఆహారం కాదు, మాంసాహారం తిన్నారు వాళ్ళు. ఆహార సమస్య ఏర్పడింది. ఆహారాన్ని పంచేవాడు, ఆహారాన్ని ద్విగుణీకృతం చేసేవాడు, వన్ హూ మల్టిప్లైస్ ద ఫుడ్, హి వాజ్ నాట్ విత్ దెమ్, వారితో లేడు. ఇప్పుడు చేపలు పడదాం, ఎలా ఇల్లు ఎలా గడవాలి, భోజనం ఎలా గడవాలి, వీళ్ళందరినీ ఎలా పోషించాలి. 3.5 సంవత్సరాలు ఆయన పోషించినప్పుడు ఎలా పోషించాడు అని ఎవరు అర్థం చేసుకోలేదు. ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు నిన్ను పోషిస్తాడు. నీకు అర్థం కాదు ఎలా పోషించబడతావో. కాకోలం చేత పోషించబడతావని ఏలియాని పంపించాడు. నువ్వు ఎక్కడున్నా కానీ పోషిస్తానని కాదు, నువ్వు పలాని కేరీతు వాగు దగ్గర ఉండు, నువ్వు పోషించబడతావు. దేవుడు చెప్పిన చోటు ఉంటే మనము అక్కడ పోషించబడతాం. రెండోది, ఆహార సమస్యను బట్టి, బికాస్ ఆఫ్ ది ఫుడ్ ప్రాబ్లం, వారు చేపలు పడడానికి వెళ్ళారు, పాత వృత్తికి వెళ్ళారు. నీ శత్రువులు ఎదుట బలను సిద్ధపరిచే దేవుడు. అరణ్యములో ఆయన మాకు భోజనము సిద్ధపరచగలడా? కుడ్ హి ప్రిపేర్ ఏ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? అయ్యో, ఆయన వాగ్దానాలు గమనించాలి. అతి శ్రేష్టమైన గోధుమలను ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని నింపుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నాడు. దేవుడు మనకు శ్రేష్టమైన ఇస్తాడు. మీరు సమ్మతించిన ఎడలా భూమి మీద మంచి పదార్థమును భుజిస్తారు అని దేవుని గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడుతుంది. దేవుని స్తోత్రం. అద్భుతం చేయడా? రొట్టెలు చేపలు పంచినవాడు, 5 రొట్టెలు 2 చేపల్ని పంచినవాడు, వాటిని విస్తారంగా మల్టిప్లై చేసినవాడు, ఆహారాన్ని అనుగ్రహించడానికి. వాళ్ళు రొట్టెలు తీసుకొని రావడం మర్చిపోయారు, రొట్టెల సంగతి మర్చిపోయారు. రొట్టెలు లేవే అని అనుకుంటున్నారు. రొట్టెలు లేవు అన్నానికి కారణం ఏంటి? రొట్టెల విషయంలో, రొట్టెలను బట్టి జరిగినటువంటి సంగతిని వాళ్ళు మర్చిపోయారు, అద్భుతం మర్చిపోయారు. దే ఫర్గాట్ అబౌట్ ద మిరకల్. మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో, ఆయనను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెల గురించిన సంగతిని గ్రహించలేదు. ఆయనను వారి హృదయము కఠినమాయను, దేర్ హార్ట్స్ బికమ్ హార్డెన్. రొట్టెల గురించిన సంగతిని గ్రహించలేదు. దేవుని స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పినప్పుడు ఆయన పచ్చిక మీద పంక్తులు పంక్తులుగా కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళని పోషించాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు యొక్క గత జీవితంలో జరిగినట్టు పోషణను మర్చిపోయారు, వీళ్ళు అద్భుతాన్ని మర్చిపోయారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహార సమస్యను బట్టి వారు ఇలా వలలు వేశారని మనం అర్థం చేసుకుంటున్నాం. మూడో విషయం, అసలు వాళ్ళు ఇంతకుముందు వలలు ఎందుకు వేసేవాళ్ళు, ఎందుకు చేపలు పట్టేవాళ్ళు? ఒకటి,
వాళ్ళు అలవాటైంది కాబట్టి, అనుభవాన్ని బట్టి, వాళ్ళ పాత వృత్తి కాబట్టి, ఇంకా చెప్పాలంటే మన భాష చెప్పాలి కుల వృత్తి కాబట్టి ఇలా చేశారనుకోవచ్చు. రెండోది ఆహార సమస్యను బట్టి, దే నీడ్ ఫుడ్, దే వాంట్ ఫుడ్. వాళ్ళకి చేపలు కావాలి, అవసరమే, మనకు ఆహారం అవసరమే, మాంసం తినాలి, రకరకాలైన ఆహార పదార్థాలు మనం తినాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా టైంలో, థర్డ్ వేవ్ టైంలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేది మంచి మాంసం అవి తినండి అని చెప్తున్నారు. మంచి ఆహార పదార్థాలు భుజించాలి మనం. మూడో విషయం, వారు ఎందుకు పాత వృత్తిలోకి వెళ్ళాల్సి వచ్చింది? పాత జీవితంతో మీకేం పని? ఓ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడు, పాత జీవితంతో నీకేం పని? మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేయి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో, దాని నోరు తెరచిన ఎడల ఒక చెగిలి దొరకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు ఒక ఆర్థిక సమస్య వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. పన్ను కట్టలేదు, ట్యాక్స్ కట్టలేదు, ఇంకా బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు లేదో ఫోన్ బిల్లు ఏదో కట్టలేదు, కేబుల్ బిల్లు లేదా డిష్ బిల్లు ఏదో సంథింగ్. అక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. బట్ సో దట్ వీ డోంట్ అఫెండ్ దెమ్ గో టు ద లేక్ అండ్ త్రో అవుట్ యువర్ హుక్ అండ్ ద ఫస్ట్ ఫిష్ దట్ రైజెస్ అప్ విల్ హ్యావ్ ఎ కాయిన్ ఇన్ ఇట్స్ మౌత్. It will be exact amount you need to pay the temple tax for both of us. టెంపుల్ ట్యాక్స్, దేవాలయపు పన్ను కొరకైనటువంటి ఆ పన్ను, దానికోసం వచ్చేవాళ్ళు వచ్చి ఏమనుకుంటున్నారు, కడతారా లేదా, పలాంటి బిల్లు కడతారా లేదా అని వచ్చారు. కట్టడానికి ఏం లేదు, అయితే వి విల్ పే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. వెళ్ళు సముద్రానికి వెళ్ళి విస్తారంగా చేపలు పట్టు. అదేంటి మమ్మల్ని వదిలిపెట్టేసి, వలలు వదిలిపెట్టేసి, దోణలు వదిలిపెట్టి వచ్చామే. అవును, వలలు వదిలిపెట్టేసి దోణలు వదిలిపెట్టి అవసరాన్ని బట్టి మాటి మాటికి పంపించలేదు, ఒకే ఒక్కసారి గాలం ఏమని చెప్పాడు అంతే. ఈసారి ట్యాక్స్ పే చేయాల్సిన ప్రతిసారి ఉన్నది యేసు వెనకాల, అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయడం ఆరంభించింది. మేము యేసు వెనకాల తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళకి మాకు యేసుకి ట్యాక్స్ వేయడం ఏంటి? ఆ రోజుల్లోనే ఇలా ఈ రోజుల్లో ఉన్న రకరకాల ట్యాక్స్లు, రకరకాల పనులు, టోల్ గేట్ల దగ్గర ఉన్నటువంటి రేట్లు పెరిగిపోయి. మొన్న మధ్యకాలంలో తరుణవాయి అనేటువంటి గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ టోల్ గేట్ 70 రూపాయలు టోల్ గేట్ ఛార్జ్. ఎందుకు చెప్తున్నట్టు, ఇలా మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. కానీ నీ ట్యాక్సెస్, నీ పే చేయాల్సిన బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు, నీకు ఆర్థిక సమస్య ఏర్పడినప్పుడు, ఆర్థిక సమస్యలు తీర్చడానికి దేవుని దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. చాలా చేపలు పట్టు, కొన్ని ట్రై చేయి, వాటిని కట్ చేయి, లేకపోతే వాటి నోరు తెరువు అని చెప్పలేదు. మొదట వచ్చిన చేపను తీసుకో, దాని నోరు తెరువు, ఓపెన్ చేయి, అప్పుడు నీకు కావాల్సింది, మనకు కావాల్సింది, మన ఇద్దరికి కావాల్సింది వస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు పాత వృత్తికి ఎందుకు వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి అనుభవాన్ని బట్టి, అలవాటును బట్టి వెళ్ళారు ఒకటి. రెండోది ఆహార సమస్యను బట్టి వెళ్ళారు. మూడోది వారు దేనికి వెళ్ళారంటే ఆర్థిక సమస్యను బట్టి వెళ్ళారు. చూడండి, నీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్తున్నావా? వద్దనుకొని వచ్చిన దానికి వెళ్తున్నావా? దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ఇలాగ మా మనసులో ఇలా ఆలోచిస్తూ ఉండండి. నా సమస్యలు ఉన్నాయి, నా సమస్యలు ఎలా తీరుతాయి? నా అప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాయి? నా ఆహార సమస్య ఎలా తీరుతుంది? నా పోషణ ఎలా జరుగుతుంది? 3.5 సంవత్సరాల శిష్యుల్ని పోషించిన ప్రభు అనేక సంవత్సరాలు మనల్ని పోషించగలడు. అరణ్యంలో 40 సంవత్సరాలు తన ప్రజల్ని పోషించిన ప్రభు మనల్ని పోషించగలడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మనం చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. సమయంలో ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాత జీవితంతో పనేంటి? పాత జీవితంతో అవసరత లేదు, అది దాన్ని వదిలిపెట్టేసి వచ్చాం. కానీ 7 మంది శిష్యులు పాత జీవితం వైపు వెళ్ళినట్టుగా, వెనక్కి మళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. ప్రభా, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి, వాళ్ళ యొక్క అలవాటును బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా, వాళ్ళ యొక్క ఆహార సమస్యను బట్టి, శరీర సంబంధమైన ప్రజలు కాబట్టి ఆహారం కోసం, ఆ సరస్సు సముద్రంలోని చేపల కోసం వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా, పాత వృత్తిలోకి వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. వారికి కట్టాల్సిన పన్ను కట్టలేని పరిస్థితి. ప్రభా, ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఆర్థికంగా మీరు పోషించబడ్డారు. అద్భుతము ద్వారా ఆర్థిక సమస్య తొలగించబడింది. మా జీవితాల్లో కూడా అటువంటి అద్భుతములు జరిగించమని మమ్మల్ని అందరినీ మీరు దీవించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాను. దీవించారు, ఇంకనూ దీవించబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.